హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చికెన్ కర్రీ ఎలా చేయాలో చెప్పబోతున్నాను. సింపుల్గా నా స్టైల్లో చూసేయండి. ముందుగా చికెన్ తీసుకొని చికెన్ నీట్గా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. దాంట్లో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ 1 స్పూన్ వేసుకొని వాటర్ పోసుకోవాలి. 1 గ్లాస్ వాటర్ పోసుకొని గ్యాస్ పైన పెట్టుకోవాలండి. దాంట్లోనే కొంచెం 1 స్పూన్ కారం వేసుకోవాలి. కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అలాగే ఒక 10 మినిట్స్ వదిలేయాలండి. 10 మినిట్స్ తర్వాత తీసి చూస్తే ముక్కలు మెత్తగా ఉండాలి. చూడండి, నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఉండాలి. చూడండి, ఇలా ఉన్న తర్వాత పక్క తీసి పెట్టుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలండి. దాంట్లో కొంచెం ఆయిల్ పోసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న 2 ఆనియన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేదాకా కలుపుకొని చిన్న టమోటా అండి, పెద్దది వేయకూడదు, మళ్ళీ స్వీట్ ఎక్కువైపోతుంది. టమోటా వేసుకొని చిన్ని టమోటా బాగా కలుపుకోవాలి. టమోటా కొంచెం ఉడికిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా కలుపుకోవాలండి, లేదంటే పచ్చివాసన వస్తుంది. బాగా కలుపుకున్న తర్వాత 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. దాంట్లోనే కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసుకోవాలండి. నేను కొంచెం కారం ఎక్కువ వేస్తానండి, మేము ఎక్కువ తింటాము. మీకు ఎలా కావాలో అలా వేసుకోండి. వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత చూడండి, ఇలా వచ్చిన తర్వాత మనం తీసుకున్న చికెన్ ముక్కలు తీసుకొని దాంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలండి. చూడండి, కొంచెం వాటర్ చాలకపోతే కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు. చూడండి, ఒక 5 మినిట్స్ ఇలా ఉంచుకుంటే ఇలా వస్తుంది అండి. బాగా కలుపుకోవాలి. ఇలా వచ్చిన తర్వాత దగ్గర పడిన తర్వాత కొంచెం ధనియాల పొడి, దాంట్లోనే కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.